సబ్మర్జ్డ్గా ఉండాలి. అక్కడ ఎండిడిఎల్ న్యాచురల్గా ఫార్మ్ అవ్వాలి. అది క్రియేటెడ్ ఎండిడిఎల్ దగ్గర కాదు, బికాజ్ గేట్స్ కంప్లీట్గా ఓపెన్గా ఉన్నాయి కాబట్టి. అక్కడ గనక ప్రాణహిత నుంచి వచ్చే వాటరు గోదావరిలో కలిసి ప్రొవైడెడ్ వాటర్ లెవెల్ అట్ మేడిగడ్డ పంప్ హౌస్, దట్ ఈస్ కన్నేపల్లి పంప్ హౌస్, ఎండిడిఎల్ కంటే ఎగువను ఉంటే తప్పకుండా ఈ 2 పంప్ హౌసుల దగ్గర, మిగతా 2 అప్పర్ పంప్ హౌసెస్ దగ్గర, అంటే అన్నారం దగ్గర, సుద్దెళ్ల దగ్గర గేట్స్ క్లోజ్ చేసి వర్క్ చేద్దాం, ట్రై చేద్దాం. అబ్జర్వ్ చేస్తున్నాం కదా, ప్రయత్నం చేయొచ్చు. ఏమాత్రం ప్రమాదం జరుగుతున్నా మనం చూస్తాం కదా, రాత్రిపూట కూడా అబ్జర్వ్ చేస్తాం కదా లైట్లు వేసి. అందువల్ల నేను మాత్రం ఇంత సివియర్ కండిషన్స్ లో కొంత రిస్క్ తీసుకుని గేట్లు ఓపెన్ చేయకుండా, ఎక్కడ అన్నారం దగ్గర, మేడిగడ్డ దగ్గర గేట్లు అలాగే ఓపెన్ కండిషన్ లో పెట్టి ప్రాణహిత వాటర్తో, అన్నారం దగ్గర, సుందెళ్ళ దగ్గర గేట్స్ క్లోజ్ చేసి అక్కడ ఏమాత్రం వాటర్ లెవెల్ బిల్డప్ అవ్వకుండా, అబవ్ ఎండిడిఎల్ వెళ్లకుండా కాషస్ గా, కేర్ఫుల్ గా అబ్జర్వేషన్ తో చేసి ట్రై చేయటం బెటర్ ఏమోనని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, మీతో మాట్లాడడానికి కొంతమంది కాలర్స్ ఉన్నారు. పద్మ గారు ఉన్నారు యాదగిరి నుంచి. నమస్తే పద్మ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, యాదగిరి గారా? నల్గొండ నుంచి వెంకటేశ్వరరావు అండి. వెంకటేశ్వరరావు గారు, నమస్తే. జిల్లా హుజూర్నగర్ అండి మాది. హుజూర్నగర్. ఓకే, మాట్లాడండి. సార్ ఉన్నారు కదా, ఏమైనా అడగాలనుకుంటున్నారా? ముందుగా భరత్ గారికి మీకు నమస్కారం అండి. నమస్తే అండి. అలాగే పిజి శాస్త్రి గారికి ముఖ్యంగా ధన్యవాదాలు. చెప్పండి వెంకటేశ్వర. ధన్యవాదాలు. మొన్న గురువారం వరకు రైతులు చాలా ఆతృతతో, చాలా బాధతో మీకు జీ తెలుగు నుంచి ఈ నీళ్ల గురించి, కన్నేపల్లిని లిఫ్టింగ్ కోసం అని చెప్పి చాలా బాధ హృదయంతో ఫోన్ చేశారు. ఈ శాస్త్రి గారు నిన్న బాగా విశ్లేషించి అందరికీ తెలియపరిచారు. వారికి ముఖ్యంగా మరీ ధన్యవాదాలు. ఓకే ఓకే. అలాగే రైతులు కొంచెం గురువారంతో పోలిస్తే నిన్న ఈ రోజు కొంచెం ఉపశమనంగా ఉన్నారని అనుకుంటున్నాను. ఇప్పుడు శాస్త్రి గారు చాలా క్లియర్ కట్ గా గేట్లు, ఈ వాటర్ లిఫ్ట్ చేస్తే ఇప్పటికే ఆల్రెడీ కొంత దెబ్బతిని ఉన్నాయి. చాలా ఖర్చు పెట్టుకున్నాము. కాకపోతే 94,000 కోట్లలో మొత్తం ఖర్చు కాకపోయినా ఇక్కడ ఎంతో కొంత 3 బ్యారేజీల మీద ఒక 10,000 కోట్ల దాకా ఖర్చు అయింది. నా ఒపీనియన్ ఏంటంటే అండి, అంటే నేను రైతును కాదు, నేను ఒక ప్రైవేట్ ఎంప్లాయ్, ఒక ఇంజనీర్ని. కానీ నా ఒపీనియన్ ఏంటంటే, ఇప్పుడు దీనికి ఖర్చు పెట్టి దీనికి ఏదైతే పాత గవర్నమెంట్ లో తొందరగా బ్యారేజీలని ఇలాగా నిర్మించి, ఇలాగా నా ప్రజాధనం, ట్యాక్స్ పేయర్స్ డబ్బు చాలా వేస్ట్ అయింది. అది కూడా చాలా బాధాకరమైన విషయమే. కాబట్టి ఈ డబ్బుని వేస్ట్ చేయకుండా ఆ 148 FRL ఏదైతే అంత దాని మీద తుమ్మిడిఎట్టి దగ్గర కూడా ఈ డబ్బుల్ని ఇక్కడ ఇంకా వేస్ట్ చేయకుండా కొంత అక్కడ ఇన్వెస్ట్ చేసి అదే దీన్ని ఇంకా కొంత టైం తీసుకుని 1 సంవత్సరం లేట్ అయినా, ఎందుకంటే ఇప్పుడు ఏదో ఎల్నినోనని అందరూ బాధపడి ఇదే కంటే 1 సంవత్సరానికి మనకి అంత పెద్ద నష్టమే జరగదు. ఎందుకంటే చంద్రబాబు టైంలో 4 సంవత్సరాలు కరువు వచ్చిందండి. దానితో పోలిస్తే ఇది చాలా చిన్నది. ఇప్పుడు మనకు 9 సంవత్సరాలు వరుసగా పంటలు బాగా పండాయి. అందరి రైతులు కొంచెం సమృద్ధిగానే ఉన్నారు. సరే, రైతులకు 1 సంవత్సరం ఒక పంట పోయిన ఇబ్బందే, కానీ పొలానికి కూడా ఈ ఎరువులు ఇవన్నీ తగ్గి కొంత రెస్ట్ దొరుకుతుందని. మనం కనుక వారం రోజులు బాగా పుష్కలంగా మందు, బిర్యానీలు తిని ఆదివారం రెస్ట్ ఇస్తే స్టమక్ ఎలాగా మంచిగా ఇదవుతుందో, రెస్ట్ దొరికి అది మళ్ళా సోమవారానికి మంచిగా ప్రిపేర్ అయ్యి ఉంటుందో, అలాగే ల్యాండ్ కూడా ఈ భూమి. అర్థమైంది సార్ మీ పాయింట్. ఎస్. సో ఇప్పుడు ఆయన ఏమంటారంటే, ఒకటి తుమ్మిడిహెట్టి దగ్గర ఈలోపు ప్రాజెక్ట్ కట్టాలి అని అంటున్నారు సార్. తుమ్మిడిహెట్టి కరెక్టా, మేడిగడ్డ కరెక్టా డిజైన్?
అంటే మ్యాప్ లో ఒకసారి తుమ్మిడిహెట్టి చూపించండి. తుమ్మిడిహెట్టి కానీ Yeah. మేడిగడ్డ కానీ. తుమ్మిడిహెట్టి దగ్గర 2 రివర్స్ కలిసి ప్రాణహిత ఫారం అయింది. తుమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజ్ కడదాం, కట్టి అక్కడి నుంచి వాటర్ డైరెక్ట్గా ఎల్లంపల్లికి తీసుకెళ్దాం అని ఒక ప్రపోజల్. దాన్ని ఏమన్నారు, ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ అని అన్నారు. దానికి ఏమిటి అబ్జెక్షన్స్ వచ్చాయి? ముందు ప్లానింగ్లో అంతా బాగానే ఉందని అనుకున్నారు. అది కొత్త గవర్నమెంట్ వచ్చింది, బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది 2014లో. ఎన్నో ప్రయత్నాలు వాళ్ళు చేశారు. తుమ్మిడిహెట్టి దగ్గర వాటర్ అవైలబిలిటీ సిడబ్ల్యూసి దగ్గర నుంచే వాళ్ళు విన్నారు. ఏమిటి, మేము మీరు అనుకున్నట్టుగా 152 మీటర్స్ పాండ్ లెవెల్ ఎఫ్ఆర్ఎల్ పాండ్ లెవెల్ ఇవ్వటానికి వీల్లేదు, 150 కూడా ఒప్పుకోము, మీకు 148 పాండ్ లెవెలు. అదొకటి. రెండోది, ఎంత పాండ్ లెవెల్ తగ్గితే అంత లిఫ్ట్ పెరుగుతుంది. పాండ్ లెవెల్ మేము 148 కంటే ఎక్కువ పర్మిట్ చేయము. అది ఒక ఆస్పెక్ట్. రెండోది, అవైలబిలిటీ ఆఫ్ వాటర్. పాండ్ లెవెల్ గురించి ఎవరు మాట్లాడుతున్నారు? మహారాష్ట్ర గవర్నమెంట్ మాట్లాడుతోంది. మహారాష్ట్ర గవర్నమెంట్ ఈజ్ నాట్ అగ్రీయింగ్ ఎట్ ఆల్ అకార్డింగ్ టు దేర్ లెటర్స్ టు రెస్ట్రిక్ట్ ద పాండ్ లెవెల్ ఓన్లీ ఎట్ 148 అండ్ నాట్ అబవ్ 148. అదొక కండిషను. రెండోది, అవైలబిలిటీ ఆఫ్ వాటర్ ఏమిటి? సిడబ్ల్యూసి చెప్తోంది మీకు అబౌట్ 110 TMCA నికరంగా మీకు వస్తుంది ఎట్ మేడిగడ్డ, అది మీ వాటా అవుతుంది. ఓన్లీ 100 TMCకే మీరు ప్లాన్ చేయాలి అని అంటున్నారు. ఈ 2 రెస్ట్రిక్షన్స్ కొత్తగా ఫారం అయిన గవర్నమెంట్కి లిమిటేషన్స్ అయ్యాయి. తర్వాత ఇంకో భయం కూడా పట్టుకుంది. ఈ లోపల అక్కడ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంది చాప్రాల్ అక్కడ. సో ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీ వలన ఇంకా ప్రమాదం ఏంటి? సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇస్తే గాని అది మీరు నేను మామూలు లోకల్ లెవెల్లో ఇచ్చేది కాదు. వైల్డ్ లైఫ్ శాంక్చురీ కనుక ఎగ్రోచ్ అవుతుంటే అప్పుడు సుప్రీంకోర్టు కానీ దానికి పర్మిషన్ ఇవ్వటానికి వీల్లేదు. సుప్రీంకోర్టు విల్ టేక్ ఇట్స్ ఓన్ టైం. ఎంత వాళ్ళు క్విక్గా దీన్ని డిస్పోజ్ ఆఫ్ చేద్దాం అనుకున్నా ఇట్ ఈజ్ అగైన్స్ ది లా. కాబట్టి ఏం చేస్తుంది సుప్రీంకోర్టు? వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ దెబ్బతినకుండా తన చేతుల్లో ఆ అథారిటీని పెట్టుకుని ఎన్ని చోట్ల రెఫ్యూజ్ చేశాయి. మీరు ఆల్టర్నేట్ సొల్యూషన్స్ ఆలోచించుకోండి. వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ మాత్రం మీరు ఎఫెక్ట్ అవటానికి వీల్లేదు. ఇప్పటికే మన పొరపాట్లు చాలా జరిగి దాని యొక్క ఇంపార్టెన్స్ రియలైజ్ చేయకపోవటం వలన నష్టం జరిగింది. అందువల్ల ఫ్యూచర్లో మేము చాలా అబ్జెక్ట్ చేస్తున్నాం. సో మీది కూడా అదే పరిస్థితిలోకి వస్తుందేమో అన్నది ఆ మాట వస్తుంది. ఇంకా వాళ్ళతో ఇంటరాక్ట్ చేయటం బిగించేయలేదు, కానీ పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. సో సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్తే ఇది తేలే విషయం కాదు. ఇప్పుడప్పుడే నార్మల్గా వాళ్ళు ఫైనల్గా ఎట్ ది ఎండ్ నో అని చెప్పేయచ్చు. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎందుకు? మనకు వాటర్ అవైలబిలిటీ లేదు, వైల్డ్ లైఫ్ శాంక్చురీ ప్రాబ్లం వస్తుంది, పాండ్ లెవెల్ ఏమో 150, ఎఫ్ఆర్ఎల్ ఏమో 148 దాటకూడదు అంటున్నారు. ఈ రెస్ట్రిక్షన్స్లో మనం ఈ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు ఇదివరకు వాళ్ళు సింపుల్గా కాగితం మీద ప్లాన్ చేశారు. ఇదివరకు గవర్నమెంట్ వాళ్ళు ఏ క్లియరెన్సెస్ తెచ్చుకోలేదు. వాళ్ళు అప్పుడే ట్రై చేస్తుంటే వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేసి ఉండేవాళ్ళు. దీన్ని తప్పకుండా ఇంకో పరిస్థితులు లేక వాళ్ళు కూడా డ్రాప్ అవుట్ చేసేవాళ్ళు, లేకపోతే తక్కువ బెనిఫిట్స్తోనే దాన్ని ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు మనకు తెలియదు. కానీ వాళ్ళకు కూడా ఈ డిఫికల్టీస్ అన్నీ వచ్చి ఉండేవి. వాళ్ళు 152కి ప్లాన్ చేశారు,
152 రాదు. మేము ఎలాగో ప్లాన్ చేస్తే మాకు ఇవ్వలేదు కదా. ఓకే. అంతకుముందు వాళ్ళు కూడా అప్రోచ్ అయ్యి ఉంటే మహారాష్ట్ర గవర్నమెంట్ని, వాళ్ళకి అదే సమాధానం వచ్చేది, మేము ఇవ్వం 152. సో మేడిగడ్డ దగ్గర కట్టడం సమంజసమేనా ఈ పరిస్థితుల్లో ఒక ప్రాక్టికల్ మైండెడ్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఈ బాధలన్నీ పడుతూ ఎంతో కాలం, ఇప్పటికే మనం 2014లో పవర్లోకి వచ్చాము, 2019 వరకు మనకుంది. ప్రజలు ఎంతో మన దగ్గర నుంచి ఆశిస్తున్నారు. ఇలా టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటే మంచిది కాదు. కాబట్టి మనం ఉన్న సిచ్యుయేషన్ ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. మనకు కాళేశ్వరం దగ్గర, మేడిగడ్డ దగ్గర కనుక ఉంటే ప్రాణహిత అప్పటికే కలుస్తుంది గోదావరిలో. ఎక్కువ వాటర్ అవైలబుల్ ఉంది అక్కడ. అవైలబిలిటీ ఆఫ్ వాటర్ ఇస్ మోర్ తొమ్మిది కంటే ఎక్కువనే ఉంది, చాలా ఎక్కువ, మోర్ దాన్ 200 TMC. మనం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అంత వాటర్ అక్కడ అవైలబుల్ గా ఉంది. పైగా ఏ అదర్ ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లమ్స్ లేవు. ఉన్న మార్జినల్ ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నవి మనం ఓవర్కమ్ చేయగలం. మనం EIA, ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, ఎన్వైరన్మెంట్ మేనేజ్మెంట్ ప్లాన్స్ అవన్నీ సబ్మిట్ చేస్తాము మినిస్ట్రీకి. మనకు అప్రూవల్ వస్తుంది. మనం ఏది వైలేట్ చేయట్లేదు కాబట్టి అని ఒక ప్రాక్టికల్ మైండెడ్గా ఆ ప్రాజెక్ట్ టేకప్ చేశారు. సో నా ఉద్దేశంలో ఏ గవర్నమెంట్ అయినా ఆ పరిస్థితుల్లో ఆ సిచ్యుయేషన్కే వస్తుందేమో. Because large quantity is available there. Quantity of water is essential for Telangana. ఇప్పటికే కృష్ణాలో మనకు అవైలబిలిటీ ఆఫ్ వాటర్ చాలా తగ్గిపోయింది, ప్రాక్టికల్గా లేదు. కృష్ణా నుంచి ఎక్కువగా ఆశించలేము. ఇంకా అంతా అన్ని రాష్ట్రాలకి పనిచేసుకున్నారు. ఇంకా ఉన్నది మన గోదావరి ఒక్కటే. ఆ గోదావరి వాటర్ని ఏ రకంగా అయినా మనం తెచ్చుకోవాలి, న్యాయపరంగానే అఫ్ కోర్స్ తెచ్చుకోవాలి. ఈ ఆపర్చునిటీ వదిలిపెట్టుకోకూడదు. సో మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టడం తప్పు కాదు, కానీ కట్టిన ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్ గా కట్టకపోవడం వల్ల జరిగింది. జాగ్రత్తలు డిజైన్ చేయకపోవడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే మేడిగడ్డ దగ్గర అన్నారం సుందిల్లా లిఫ్ట్ చేసిన తర్వాత మళ్ళా ఎల్లంపల్లి దగ్గర వాటర్ వచ్చేసి అవి సముద్రంలోకి వదలాల్సి వస్తుంది. ఎట్లా? అందుకనే కదా మేడిగడ్డ ఈ కొత్త కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రపోజల్స్ లో వర్స్ట్ కేసులోనే ఎప్పుడైతే మనకు ప్రాణహిత నుంచి వాటర్ తగ్గిపోయి కరువు పరిస్థితులు వస్తున్నప్పుడు గోదావరిలో కనుక వాటర్ ఉంటే, ఆ వాటర్ గోదావరిలో వాటర్ లేకపోయినా, ప్రాణహిత క్యాచ్మెంట్ లో వాటర్ లేకపోయినా, ఏదో వన్ ఆఫ్ ద రెండు పోతే అసలు ఎలాగో మేడిగడ్డ రిజర్వాయర్ దగ్గర వాటర్ ఉండదు. కొన్ని పరిస్థితుల్లో ఏమవుతుంది, ప్రాణహితలో వాటర్ లేకుండా గోదావరిలో వాటర్ ఉందని అనుకుందాం. అప్పుడు ఏం జరుగుతుంది, SRSPయే సోర్స్గా వాడుకోవచ్చు. సో మీ ఉద్దేశంలో ఇది వరస్ట్ కేస్ సినారియోలో మేడిగడ్డ ఉపయోగపడుతుంది అంతే? వర్స్ట్ కేస్ సినారియో ఏమిటి అనుకున్నారు, గోదావరిలో వాటర్ తగ్గుతూ లేనప్పుడు ప్రాణహితలో మాత్రం ఉంటుంది. వర్స్ట్ కేసు చెప్తా. అప్ స్ట్రీమ్ సైడ్ డెవలప్మెంట్ ఉంది. మన రాష్ట్రంలోనే SRSP ఉంది, మన రాష్ట్రంలోనే ఎల్లంపల్లి ఉంది. ఇవన్నీ దాటుకుని వాటరు రావాలి ఎక్కడికి, మేడిగడ్డ దగ్గరికి. అలా కాకుండా ప్రాణహిత దగ్గర నుంచి వాటర్ వచ్చింది అనుకోండి, వస్తోంది కదా, మనం ప్రతి ఏడాది చూస్తున్నాం కదా. ఫ్యూచర్లో కూడా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఆ ఏరియాలో కట్టలేము, ఎందుకంటే అది ఫారెస్ట్ ఏరియా, క్లియరెన్స్ రావు. సో ఆ వాటర్ ఎప్పుడు అక్కడ పడిన రెయిన్ ఎప్పుడు ఆ ఫారెస్ట్ ద్వారా ప్రాణహిత రివర్లోకి వస్తుంది, అది గోదావరిలో తప్పకుండా కలవలసిందే. కాబట్టి మేడి దగ్గర తప్పకుండా వాటర్ అవైలబిలిటీ ఉంటుంది అనే ఉద్దేశంతో అప్పుడు గోదావరిలో రియల్గా దాని న్యాచురల్ ఫ్లో లేకుండా ప్రాణహిత వాటర్ కనుక మేడిగడ్డ దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడే ఈ పంపింగ్ సిస్టమ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఈ 3 పంప్స్ ఫస్ట్. మేడిగడ్డ డిజైన్ మేడిగడ్డ పెట్టుకోవచ్చు, కానీ ఎప్పటికీ మనం దాన్ని వాడలేం. మంచిగా వర్షాలు పడ్డప్పుడు ఎల్లంపల్లి నుంచి లిఫ్ట్ చేయాలి, వాడవలసిన అవసరం లేదు. కానీ ఎప్పుడో ఒకసారి ఇట్లా ఎల్నినో ఇయర్స్ కోసం ప్రాజెక్టులు డిజైన్ చేయొచ్చా? ఎప్పుడో ఒకసారి యూజ్ అయ్యే దానికోసం
ఒక ఈ 3 బ్యారేలు కలిపి అన్నారం సుందిల్లా అందరు 1,00,000 కోట్లు అంటారు. 1,00,000 కోట్లు అంటే 94,000 కోట్లు ఖర్చు పెట్టారు. దానిలో చాలా ఉన్నాయి కాంపోనెంట్స్. బాహుబలి పంపులు ఉన్నాయి, మల్లన్న సాగర్ ఉంది, రంగనాయక సాగర్ ఉంది, కొండపోచమ్మ సాగర్ ఉంది. ఈ మేడిగడ్డ అన్నారం సుందిల్లా లింక్ 1 ఏదైతే ఉందో, లింక్ 1 15,000 కోట్లు 20,000 కోట్లు ఖర్చు అయినాయి. అంత ఖర్చు పెట్టొచ్చా? ఈ నేను ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ లోకి వెళ్ళను. అది దానికి చాలా స్టడీ చేయాలి. ఇందులో ఎన్నో రిజర్వాయర్స్, ముందు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో కూడా చాలా రిజర్వాయర్స్ ఉన్నాయి, బట్ అవి చిన్నవి. వీళ్ళు ఏం చేశారు, ఎలాగో ఈ ప్రాజెక్ట్ కడుతున్నాం కదా, లార్జ్ స్టోరేజ్ మనకు కావాలి కదా, మనకి ఎంతో అవైలబుల్ గా ఉంది మేడిగడ్డ దగ్గర, మోర్ దాన్ 200 TMC మనం లాగేసుకుందాం, వాడదాం చక్కగాను. వీలైనంత వరకు వాటర్ అంతా తీసేసుకుందాం, మన ఏరియాలో ఉన్నది, మనకు ఎలకేషన్ కూడా చాలా ఉంది, ఇంకాను మనం దాన్ని యూజ్ చేసుకోవటం లేదు గోదావరిలో. కాబట్టి ఈ ఆపర్చునిటీని మనం మిస్ చేసుకోవటం ఎందుకు? ఎన్నో స్టోరేజెస్ కట్టుకుని పంపు దేంట్లోకి చేస్తాము, స్టోరేజ్లోకి పంపు చేస్తాం. స్టోరేజెస్ లేకపోతే ఎలాగా? అందుకని చెప్పి లార్జ్ స్టోరేజెస్ పెట్టుకుంటూ ఈ సిస్టమ్. ఇదివరకు ప్రాణహిత చేవెళ్ల దాంట్లో కూడా నంబర్ ఆఫ్ స్టోరేజెస్ ఉన్నాయి, బట్ అవి స్మాలర్ సైజ్వి. ఇవి లార్జర్ సైజ్ చేశారు ఇప్పుడు ఆ వాటర్ అంతా పెట్టుకోవటానికి. కాబట్టి నా ఉద్దేశంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క ప్లానింగ్ బాగాలేదు అని అంటాం, దాంతో నేను ఎగ్రీ అవ్వను. అది మంచి ప్లానింగ్. అసలు బేసిక్గా మీకు అందరికీ చెప్పాల్సింది ఒకటి ఉంది. ఇరిగేషన్ సిస్టమ్స్ ఎలా స్టార్ట్ అయ్యాయి? ఒక పెద్ద సోర్స్ తీసుకోవటం, ఒక రివర్ మీద డ్యామ్ కట్టడం, రివర్ మీద బ్యారేజ్ కట్టడం, వాటర్ అవైలబిలిటీస్ చూసుకోవటం. అక్కడి నుంచి ఒక మెయిన్ కెనాల్ ఉంటుంది, ఆ మెయిన్ కెనాల్ వాటర్ ఉంటుంది, బ్రాంచ్ కెనాల్స్ ఉంటాయి. టైలెండ్ ఏరియా కూడా వాటర్ రావాలంటే మెయిన్ కెనాల్లోంచే వాటర్ రావాలి. ఒకవేళ మెయిన్ కెనాల్ ఒక చోట బ్రీచ్ అయిందనుకోండి, బ్రీచ్ అయితే ఏమవుతుంది, హోల్ మెయిన్ కెనాల్ ఆపేస్తారు. బ్రీచ్ కంటే డౌన్ స్ట్రీమ్ ఉన్నవి అన్నీ ఆగిపోతాయి. ఎన్నో బ్రాంచ్ కెనాల్స్లో వాటర్ ఉండదు. మిడిల్ రీచ్లో కానీ టెయిల్ రీచ్లో కానీ అసలు వాటరే రాదు. కాబట్టి ఇది సెంట్రలైజ్డ్ సిస్టమ్ అన్నమాట. మెయిన్ కెనాల్ డ్రాస్ ది వాటర్. చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది. ఒక మెయిన్ సోర్స్ నుంచి లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ సర్వ్ చేయాలి, లార్జ్ ఏరియాకి వాటర్ సర్వ్ చేయాలి అన్న పాత కాన్సెప్ట్ పోతోంది ఇప్పుడు. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంట్రీకి సెంట్రల్ గవర్నమెంట్ ఒక్కటే ఉంటుంది, ఎన్నో స్టేట్స్ ఫారం అయి ఉంటాయి. స్టేట్స్ గవర్నమెంట్లు ఉండవు, అన్నీ సెంట్రల్ గవర్నమెంటే చూసుకుంటుంది. అంటే పరిస్థితులు చూసుకోండి, ఎక్కడో ఢిల్లీలో ఉన్న సెంట్రల్ గవర్నమెంటు ఏ అదర్ స్టేట్ గవర్నమెంటు లేదు. కాబట్టి అరుణాచల్ ప్రదేశ్లోను, తమిళనాడులోను, యూపీలోను, తెలంగాణలోను, మహారాష్ట్రలోను అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంటే కంట్రోల్ చేస్తుంది అన్ని విషయాల్లో కూడాను. చిన్న చెక్ డ్యామ్ కట్టాలి. సార్ కొద్దిమంది కాలర్స్ మీతో మాట్లాడాలనుకుంటారు, చెప్తాను. ఇది అవనండి అప్పుడు కాలర్స్. కాబట్టి ఎప్పుడూ కూడా సెంట్రలైజ్డ్ సిస్టమ్స్ డు నాట్ వర్క్ ఎఫిషియెంట్లీ. ఆ సెంట్రలైజ్డ్ సిస్టమ్ ఏం చేస్తుంది, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ గా డెవలప్ చేయాలి. సెంట్రల్ కంట్రోల్ దేనికి ఉంటుంది, ఓన్లీ సర్టెన్ టాపిక్స్ కే, లైక్ డిఫెన్స్ అలాంటివి సెంట్రల్ గవర్నమెంట్ టేకప్ చేస్తుంది. వేరే స్టేట్ గవర్నమెంట్స్ ఏం చేస్తాయి, లోకల్గా స్టేట్లో ప్రాబ్లమ్స్ అన్ని అవి గవర్నమెంట్ చేస్తాయి. దట్స్ ఎ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్, డీసెంట్రలైజ్డ్ సిస్టమ్. అదే ఇరిగేషన్ సిస్టమ్స్లో కూడా ఇది వరకు ఇరిగేషన్ సిస్టమ్స్ మన కంట్రీలో అన్నీ కూడా ఒక మెయిన్ కెనాలు, బ్రాంచ్ కెనాల్స్, డిస్ట్రిబ్యూటరీస్, ఫైనల్లీ ఫీల్డ్ ఛానల్లోకి వాటర్ కావాలన్నా కూడా ఆ మెయిన్ కెనాల్ నుంచే వచ్చేది.
ఎంతో దూరంలో ఉన్న మెయిన్ కెనాల్ సోర్స్ నుంచే. అలాంటిది పోయి డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్. ఒక మెయిన్ కెనాల్ ఏం చేస్తుంది, వాటర్ని ఫీల్డ్కి పంపించదు బ్రాంచ్ కెనాల్స్ ద్వారా. ఆ మెయిన్ కెనాల్ అనదర్ స్టోరేజ్కి పంపిస్తుంది. నంబర్ ఆఫ్ స్టోరేజెస్ ఆర్ నౌ లొకేటెడ్ ఇన్ ద కమాండ్ ఏరియా. సో ఆ స్టోరేజెస్, ఆ ట్యాంక్స్ని ఫిలప్ చేయండి. దట్ స్మాల్ స్టోరేజ్ విచ్ ప్రొవైడ్స్ వాటర్ ఫర్ ఎ ఫ్యూ థౌజండ్స్ ఆఫ్ ఏకర్స్ ఓన్లీ, అది దాని కంట్రోల్లో ఉంటుంది. ఇంకొక ట్యాంకు ఇంకో ఫ్యూ థౌజండ్స్ ఆఫ్ ఏకర్స్ కంట్రోల్లో ఉంటుంది. అది డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్. దానివల్ల మోర్ ఎఫెక్టివ్, మోర్ ఎఫిషియెంట్గా ఉంటుంది. నేను ప్రతి కాన్ఫరెన్స్లోనూ అదే చెప్తున్నాను. ఒక 20-25 ఏళ్ళ నుంచి సెంట్రలైజ్డ్ సిస్టమ్స్ అయిపోయాయి, దాని పీరియడ్ ఈజ్ ఓవర్. వెరీ ఫేవరబుల్ సైట్స్ ఆర్ కంప్లీట్లీ ఓవర్. అన్ఫేవరబుల్ సైట్స్ ఎన్నో ఉన్నాయి. హయ్యర్ ఎలివేషన్ ల్యాండ్, లోవర్ ఎలివేషన్ వాటర్ సప్లై సోర్స్, దట్ ఈస్ ఏ అన్ఫేవరబుల్ సిచ్యుయేషన్. ఇలాంటి అన్ఫేవరబుల్ సిచ్యుయేషన్స్ ఉన్నాయి. అలాంటివి మీట్ అవ్వాలంటే పంప్డ్ వాటర్ సిస్టమ్స్ ఉండాలి. ఇరిగేషన్ డిపెండెంట్ ఆన్ పంపింగ్. ఇలాగా కొన్ని ఏరియాస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కెనాల్ ఉంటుంది, ఇరిగేషన్ కెనాల్, కాంటూర్ కెనాల్. దానికంటే హయ్యర్ లెవెల్లో ఉన్న ల్యాండ్కి వాటర్ రాదు, లోవర్ లెవెల్లో ఉన్న కమాండ్ ఏరియాకి వాటర్ వస్తుంది. ఎంత అన్ఫెయిర్ అది! పైన రైతు పక్కనే ఉన్నాడు, వాడికి వాటరే ఉండదా? హయ్యర్ కాంటూర్లో ఉన్నాడు కాబట్టి. లోవర్ కాంటూర్లో నువ్వు ఉన్నావు కాబట్టి నీకు వాటర్ వస్తుందా? నువ్వేమో యూ బికమ్ ప్రాస్పరస్, whereas that person remains the way he was earlier. సో ఇలాంటి ఇన్ఈక్వాలిటీస్ పోవాలి అంటే డీసెంట్రలైజ్డ్ సిస్టమే ఉండాలి. సోషల్ జస్టిస్ జరగాలంటే డీసెంట్రలైజ్డ్ సిస్టమ్స్ ఉండాలి. దిస్ టైప్ ఆఫ్ డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ విత్ సోర్స్ ఎట్ వన్ ప్లేస్ and distributed to different smaller sources. That is what I have been propagating for the last 20-30 years. ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తుంది కంట్రీలో. గ్రావిటీ ఫ్లో సిస్టమ్స్ ఉంటాయని అనుకోకండి. లిఫ్ట్ తప్పనిసరిగా, ఇంకా లిఫ్ట్ తప్పనిసరి అవుతుంది. తెలంగాణ లాంటి ప్రాంతాలకి ఎత్తులో ఉన్నప్పుడు ఇంకా లిఫ్ట్ అనేది కంపల్సరీ. ఎగ్జాక్ట్లీ అదే నేను వాళ్ళు ప్లాన్ చేసి, వైల్ ఐ వాజ్ ది చైర్మన్ for 11 years I was with the Ministry of Environment, giving clearances. అన్ని తెలంగాణలో ఉన్నవి కానీ మిగతా స్టేట్స్ లో ఉన్నవి కానీ లిఫ్ట్ ఇరిగేషన్ కి నాకు చాలా అబ్జెక్షన్ వచ్చింది మొదట్లో. ఏమిటి సార్, పవర్ ఈజ్ వెరీ షార్ట్ ఇన్ అవర్ కంట్రీ, షార్ట్ సప్లై, వెరీ ఎక్స్పెన్సివ్. పవర్తో మీరు అగ్రికల్చర్ చేస్తారా? పవర్ సప్లై చేసి ఎంత కాస్ట్లీ అవుతుందో తెలుసా అండి అని అబ్జెక్షన్స్ వచ్చాయి. కొంతమంది ప్రజలు మాట్లాడాలనుకుంటారు సార్. నేను ఒకటే క్వశ్చన్ వేసేవాడిని. తెలంగాణలో ఎన్నో ప్రాజెక్ట్ ప్రపోజల్స్ వచ్చాయి, ఇంక్లూడింగ్ అల్మినేటి మాధవరెడ్డి కెనాల్ సిస్టమ్, లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్. దానికి మా కో మెంబర్స్ ఒప్పుకోలేదు. ఇంతే అడిగాను, అయితే ఆల్టర్నేటివ్ చెప్పండి. ఎస్, పవర్ రిక్వైర్మెంట్ ఈస్ దేర్, per acre cost will be more now. మీరు అనుకున్న BYC రేషియో మీరు అనుకున్నట్టుగా స్లైట్లీ మోర్ దాన్ 1 BYC ఉండాలి అంటే కుదరకపోవచ్చు. ఇక్కడ ది బెనిఫిట్ రేషియో అన్నది, ది బెనిఫిట్స్ మైట్ బి లెస్ దాన్ ది ఎక్స్పెండిచర్ దట్ ఈస్ మేడ్. బట్ దెన్ టెల్ us, how does the Telangana utilize its water share? The land itself is higher. The source of water, either Krishna or Godavari, are lower. There is no other way. All the people will migrate. That is called diaspora. ఇక్కడ నుంచి మనుషులు ఇంకో స్టేట్కి వెళ్ళిపోతారు, ఇంకో దేశానికి వెళ్ళిపోతారు. Do you want such a thing to happen? Diaspora? Yes, sir. చాలా మంది people live in poverty. Therefore, let us change our system. I being chairman, I was able to convince the people. And for the entire nation,
the first large lift irrigation system took place, constructed, successfully operated only in Telangana. ఓకే I gave the clearance for that, and many more lift irrigation projects, not only in Telangana, even in the Andhra Pradesh region. That was a combined state at that time. Telangana area region and Andhra Pradesh region both got benefited, and other states as well. That is how lift irrigation on a large scale started. When I convinced all the members of the committee, everybody accepted my thinking. Yes, otherwise inequality will definitely grow. Do you want that to happen? ఓకే ఓకే సార్ ఒకసారి కాలర్స్ తీసుకుందాం సార్, చాలా మంది వెయిట్ చేస్తారు. యాదగిరి ఉన్నారు నల్గొండ నుంచి. నమస్తే యాదగిరి గారు. హలో, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. అడగండి సార్, వింటున్నారు, అడగండి. సార్ ప్యానెల్లో ఉన్న భరత్ సార్ కి, పిడి శాస్త్రి సార్ గారికి ఇంత టైం కేటాయించిన ధన్యవాదాలు సార్. హలో, థ్యాంక్ యూ అండి, చెప్పండి. చెప్పండి. సార్ ఇది సార్ చాలా క్లుప్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చెప్పారు. కొన్ని 94 లక్షల కోట్లు ఖర్చు పెట్టి కట్టారన్నారు కదా, అది వాస్తవమే, ప్రజల కోసం కట్టారు. కానీ టైం వేస్ట్ చేస్తున్నారు సార్. ఆ ప్రాజెక్ట్ కట్టి కూడా 4 years అయిపోయింది, అయినప్పటికీ కూడా ఆ ప్రాజెక్టు పనులు చేయలేదు. తాగడానికి నీళ్లు కూడా, డ్రింకింగ్ వాటర్ కూడా చాలా హైదరాబాద్ చాలా ఇబ్బంది అయిపోతుంది. ఆ వాటర్ తీసుకోవాలని మాకు ఒక చిన్న కోరిక సార్. ఓకే ఓకే సో అంటే వాటర్ లిఫ్ట్ చేయాలి అని అంటారు కన్నెపల్లి దగ్గర నుంచి. కన్నెపల్లి దగ్గర నుంచి లిఫ్ట్ చేయాలి. మా కట్టంగూరు సార్, నల్గొండ డిస్ట్రిక్ట్ కట్టంగూరు మాది. కాళేశ్వరం వాటర్ వచ్చినప్పుడు మా కట్టంగూరు దగ్గర కూడా వాటర్ వచ్చాయి సార్. వాటర్ వచ్చాయి. SRSP స్టేజ్ 2 ద్వారా SRSP ఇది మాకు ఇక్కడ తుంగతుర్తి నుంచి వస్తాయి సార్. తుంగతుర్తి అదే SRSP స్టేజ్ 2 ద్వారా మీ దాకా వచ్చాయి వాటర్, అంతేనా? వచ్చాయి సార్. ఎండాకాలం కూడా వాటర్ వచ్చాయి, మొత్తం చెరువులు కుంటలు కూడా నిండాయి. ఓకే. కానీ జస్ట్ ఈ సంవత్సరమే బ్యాడ్ సార్, అసలు తాగడానికి వాటర్ లేవు, మొత్తం భూగర్భ జలాలు కూడా ఎండిపోయినాయి సార్. ఓకే ఓకే. ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే, ప్రజెంట్ పరిస్థితుల్లో పంపింగ్ చేయటాను, మేడిగడ్డ దగ్గర పంప్ చేయటం, ఇది చాలా డిఫికల్ట్ సిచ్యుయేషను. డిసిషన్ తీసుకోవటం, పంపు చేయాలి అనటం కూడా చాలా ఈజీ కాదు. ప్రజలందరూ కూడా, గవర్నమెంట్ కూడా తప్పకుండా రైతులకు సాయం చేయాలనే, డ్రింకింగ్ వాటర్ అందరికీ కావాలి, రైతులకే కాదు అందరికీ కావాలి, సాయం చేయాలనే ఉంటుంది. కానీ ఒక వ్యూ పాయింట్లో వాళ్ళ చేతులు కట్టేసి ఉన్నాయి. ఎందుకంటే NDSA రెగ్యులేషన్ అలా ఉంది, ఫ్యూచర్లో ఫర్దర్ డ్యామేజ్ అవుతుందేమో, అది మన తెలంగాణ స్టేట్కి ఎక్కువ నష్టం తీసుకొస్తుంది కదా, దాన్ని అసలు రీహాబిలిటేట్ చేయటమే పోతుందేమో అన్న సంశయం తప్పకుండా వైజ్ గవర్నమెంట్లో ఉంటుంది. కానీ మనం అందరం, ప్రజలు అందరమును గవర్నమెంట్తో కూడా కలిసి ఒకే అభిప్రాయంతో డిఫరెన్సెస్ డెవలప్ చేసుకోకుండా అందరం కూడా, ఇంక్లూడింగ్ గవర్నమెంట్, మనమందరం ఒక యూనిట్గా పనిచేసి ఈ పరిస్థితుల్లో మనం కాస్త వైలేషన్ చేద్దాము, NDSAకి ఇన్ఫార్మ్ చేద్దాం. NDSA అప్రూవల్ మాత్రం ఇవ్వలేదు కాగితం మీద, ఎందుకంటే డ్యామేజ్ అవటానికి స్కోప్ ఉంది. అలాంటప్పుడు ఏ గవర్నమెంట్ కాగితం మీద అప్రూవల్ పొందుతుంది హయ్యర్ అథారిటీ నుంచి? మనమే వైజ్గా అందరం ఒక యూనిట్గా, మనలో డిఫరెన్సెస్ లేకుండా ఒకళ్ళు ఒక పక్కకి లాగుతూ ఇంకొకళ్ళు ఇంకొక పక్కకి లాగుతూ, నో నేను మేడిగడ్డ దగ్గర పంపింగ్కి అలౌ చేయను అని ఒక వర్గం, నో పంపింగ్ అలౌ చేయాలి అని ఒక వర్గం, రైతుల్ని రెచ్చగొడుతూ, అందరినీ రెచ్చగొడుతూ, డిఫరెన్సెస్ డెవలప్ చేసుకోకుండా అందరం యూనిఫైడ్గా కలిసి, ఎస్ నిజమే గవర్నమెంటు సందిగ్ధ పరిస్థితిలో ఉంది, నిజమే, అది మనం అర్థం చేసుకుందాం. కానీ మనం పంపింగ్గా కోరుదాం, నచ్చ చెప్దాం, అందరం కలిసి యూనిఫైడ్గా ఒకటే మాట మీద ఉందాం. NDSAకి ఇన్ఫార్మ్ చేద్దాం. ఎలాగ ఇన్ఫార్మ్ చేస్తామంటే, ఈ పరిస్థితుల్లో మేము
పంపింగ్ ఓపెన్ న్యాచురల్ వాటరే, రివర్ వాటరే మేడిగడ్డ దగ్గర ఎండిడిఎల్ దగ్గరికి ఉంటే మేడిగడ్డ బ్యారేజీ క్లోజ్ చెయ్యం మేము. అక్కడ గేట్స్ క్లోజ్ చెయ్యము, ఓపెన్ గానే పెడతాము. కానీ అన్నారం సుందెళ్ళ దగ్గర క్లోజ్ చేయాల్సి వస్తుంది. ఇది మేము తెలిసి, దీనివల్ల కొంచెం బాధలు ఉన్నాయని తెలిసి పెద్ద బాధని అవాయిడ్ చేయటానికని ఈ పనికి మేము తీసుకున్నాము. కైండ్లీ అండర్స్టాండ్ అవర్ పాయింట్ ఆఫ్ వ్యూ, మమ్మల్ని అర్థం చేసుకోండి అని ఎన్డీఎస్ఏకి ఇన్ఫర్మేషన్ పంపిద్దాం. పంపించి హోల్ స్టేట్ ఒకటే వర్డ్ మీద నిలబడదాం. గవర్నమెంట్ని స్ట్రెంగ్థెన్ చేద్దాం, వాళ్ళకి ధైర్యం చెప్దాం. మేమున్నాం, ప్రజలంతా మేము వెనకనే ఉన్నాం, మనందరం కలిసే చేస్తున్నాం ఈ పని. ఇది ఒక గవర్నమెంట్ చేయటం, మిగతా వాళ్ళు అనుభవించటం, రాళ్ళు వేయటానికి మేము మీ మీద లేవు. మనమందరం కలిసి యూనిఫైడ్గా అక్కడ రాళ్ల ప్రసక్తే లేదు. కలిసి ఒకే డెసిషన్ తీసుకుందాం. ఓకే, ఫెయిల్ అవుతుందా? ఫెయిల్ అయితే కొంత ఫెయిల్యూర్ అవ్వచ్చు, అనుభవిద్దాం ఆ ఫెయిల్యూర్, తెలిసి చేసుకుంటున్నాం కాబట్టి. సో ఆ విధంగా వర్గాలంటూ ఏమీ డెవలప్ చేసుకోకుండా మన రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం ప్రజలందరూ కూడా ఒకే తాటి మీద ఉంటారు ఎప్పుడూను. ప్రజల సేవే మనకు కావాలి. ఇలాంటి పరిస్థితుల్లో డ్రింకింగ్ వాటర్ ఎఫెక్ట్ అవుతోంది, సప్లై ఉండకుండా ఉంటుంది, అగ్రికల్చర్ సఫర్ అవుతోంది. ఈ ఎల్నినో పరిస్థితిలో ఇది స్పెషల్ పరిస్థితి. అందరం యూనిఫైడ్గా ఐకమత్యంతో గవర్నమెంట్ని సపోర్ట్ చేద్దాం అన్న వ్యూతో ఇప్పుడు ఈ టేకప్ చేయాలి నేను చెప్పిన పద్ధతిలో. ఓకే సార్, ఇప్పుడు మీకు 70 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే ఇరిగేషన్ సిస్టమ్స్ ని అనేక దేశాల్లో, అంటే నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, జర్మనీలో, అమెరికాలో కూడా చూశారు. చాలా కీన్ గా అబ్జర్వ్ చేస్తున్నారు అసలు ఇరిగేషన్ సిస్టమ్స్ గురించి. చూడడమే కాదు, ఈవెన్ వర్క్ కూడా చేశారు కొన్ని దేశాల్లో. సో ఈ ఎక్స్పీరియన్స్ తో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి, అంటే దాని డిజైరబిలిటీ కానీ, దాని ప్లానింగ్ గురించి కానీ మీరు ఇంక్లూడ్ చేసి దాని మీద ఒపీనియన్ ఏంటి మీది అంటే ఏం చెప్తారు? నేను ఇందాకనే చెప్పినట్టుగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫోర్ రన్నర్ ఏమిటి, అది ఎలాగొచ్చింది? ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ యొక్క స్పెషాలిటీ ఏమిటి? సెంట్రలైజ్డ్ సిస్టమ్ కాకుండా డీసెంట్రలైజ్డ్ సిస్టమ్. అది ఎన్నో స్టోరేజెస్ వాళ్ళు కూడా ప్రొవైడ్ చేశారు. ఆ సిస్టమ్కిను ప్రాణహిత చేవెళ్ల సిస్టమ్కిను ప్రజెంట్లీ అడాప్టెడ్ కంప్లీటెడ్ కాళేశ్వరం ప్రాజెక్టును తేడా ఏమిటి? లొకేషన్ ఆఫ్ ది మెయిన్ సోర్స్. అదేమో తుమ్మిడిహట్టి దగ్గర